హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ చుట్టూ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అలాగే మనకి సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ కూడా అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చందనార్కి వెరీ నియర్ బైలో ఉంటుంది. అలాగే 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 పర్మిషన్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 3650 డైమెన్షను. అలాగే చూడొచ్చు మనకి పార్కింగ్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా వస్తుంది. అలాగే విత్ పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియాలా వస్తుంది. మనకి వాష్ ఏరియా అనేది స్టెప్స్ కింద ప్రొవైడ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే విత్ బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్లోనే కాకుండా నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మం అనేది కూడా మనకి చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో మనకి టేక్ గుమ్మం అనేది చాలా నీట్గానే డెవలప్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూడొచ్చు హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హాల్ ఏరియాలో. అలాగే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. టీవీ యూనిట్ పాయింట్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి రూప్ లైట్స్, LED లైట్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఈస్ట్లోనే కాకుండా నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. వాస్తు ప్రకారం మనకి నార్త్ ఫేసింగ్లో కూడా డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి అయితే. అలాగే ఇక్కడ చూడొచ్చు పూజ రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే ఓపెన్ కిచెన్లో కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడొచ్చు డైనింగ్ ఏరియాలో విత్ కంప్లీట్గా సిమెంట్ ట్రాక్స్ అనేవి వచ్చాయి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్, రూప్ లైట్స్ అనేవి కూడా మనకి చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు. ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు అండి హౌస్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్ లేదా విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా చేశారు. విత్ కంప్లీట్గా సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్తో సహా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది కూడా చాలా స్పేసెస్గానే వస్తుంది. వాష్రూమ్ ఏరియా టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా స్పేసెస్గానే వస్తుంది. విత్ చిల్డ్రన్స్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారు. చూడొచ్చు అండి ఫాల్ సీలింగ్లో విత్ LED లైట్స్తో సహా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. కంప్లీట్గా స్టోరేజ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్గానే వస్తుంది. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ హౌస్ వచ్చేసి మనకి చందనార్ నియర్ బై అమీన్పూర్ ఏరియాలో ఉంటుంది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1.67 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. ఈ హౌస్ వచ్చేసి మనకి మున్సిపల్ అప్రూవ్తో డెవలప్ చేశారు. అలాగే G+1 పర్మిషన్ ఉంది హౌస్కి వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో. అలాగే డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే 3650 డైమెన్షన్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ.